దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్‌లో స్నిగ్ధ రాజశ్రీ కాలు పట్టుకొని, ఈ ఇంటికి కోడలు చేయండి అని వేడుకుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 165. అలా ఎలా తనని నా కోడల్ని చేసుకోవడానికి కుదురుతుంది అని రాజశ్రీ బాధపడుతూ ఏమరపాటుగా పక్కకు చూసేసరికి తనకి వినోద్ కనిపిస్తుంటాడు. రాజశ్రీ వినోద్ వైపు చూడటం స్నిగ్ధ గమనించి తన నటనని పీక్స్‌లోకి తీసుకెళ్ళి, "ప్లీజ్ ఆంటీ, ఏదో ఒక విధంగా నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోండి. మీ ఇంటి కోడలు కాకపోతే నేను చచ్చిపోతాను" అంటూ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంటుంది. ఆ క్షణం సామ్రాట్‌తో సహా తన బాధ నిజమే అని అనుకుంటారు. శక్తికి వాళ్ళ బుద్ధుల గురించి తెలిసినా, ఇక్కడ స్నిగ్ధ మనస్తత్వం క్లియర్‌గా అర్థం కాక తను మౌనంగా ఉంటుంది. వినోద్ కూడా ఆ క్షణం కన్నీళ్లు పెడుతూ కనిపిస్తున్న స్నిగ్ధ వైపు జాలిగా చూస్తుంటాడు. ఇక రాజశ్రీకి వినోద్ ఆశా కిరణం అవుతూ, "నువ్వు మా ఇంటికి కోడలు కావాలనుకుంటున్నావు. అంతే కదా స్నిగ్ధ" అని అడుగుతుంది. తను దారిలోకి వచ్చిందని స్నిగ్ధకి అర్థమై, "అవును ఆంటీ, మీ ఇంటి కోడలు అనే పేరు నేను మొయ్యాలి" అంటుంది. "అయితే నువ్వు మా వినోద్‌ని పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతుంది రాజశ్రీ. ఆ మాట ఎప్పుడు అంటుందని ఎదురు చూస్తున్న స్నిగ్ధ తన నుంచి ఆ మాటలు రాగానే ఆ ఏడుపులోనే సంతోషం నటిస్తుంటే, ఇక వినోద్‌కి, చరితకి గుండెలు హడలిపోతాయి. అసలు ఆ క్షణం రాజశ్రీ నోటి వెంట వచ్చింది విని ఇద్దరూ షాక్ అవుతుంటారు. సామ్రాట్, శక్తి కూడా రాజశ్రీ ఆలోచన చూసి కాస్త ఆశ్చర్యపోతుంటే, "అనుకున్నది సాధించావు కదే" అంటూ గాయత్రి, చంద్రమౌళి మనసులోని సంతోషపడుతుంటారు. "ఏంటి ఆంటీ మీరనేది?" అంటూ స్నిగ్ధ ఇంకా అలా కాలు పట్టుకొని నటిస్తూ అడుగుతుంది. ఏం జరగబోతుందోనని వినోద్, చరిత ఇద్దరు మొహాలు చూసుకుని టెన్షన్‌లో ఉంటే, రాజశ్రీ తనని పట్టుకొని పైకి లేపి, "నీకు ఇంతకంటే నేను న్యాయం చేయలేను స్నిగ్ధ. నువ్వు ఈ ఇంటికి కోడలు కావాలని ఆశలు పెట్టుకున్నాను అన్నావు కదా! ఎలాగో మా వినోద్‌కి సంబంధాలు చూడాలనుకుంటున్నాము. అదేదో నువ్వే మా వినోద్‌ని పెళ్లి చేసుకున్నావనుకో, ఈ ఇంటికి కోడలివి కావాలని నీ ఆశ తీరుతుంది. నీకు ఈ విధంగా అయినా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము" అంటుంది రాజశ్రీ. ఆ మాటలు వింటున్న వినోద్, చరిత మొహాల్లో రక్తం చచ్చిపోయి కనిపిస్తుంటుంది. స్నిగ్ధ కార్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ, "సో, వినోద్, చరిత లవ్ చేసుకుంటున్నారనే విషయం ఎవ్వరికీ తెలీదని అర్థమైంది" అని అనుకొని తన కాలు విడిచి పైకి లేచి, "సరే ఆంటీ, ఇలా అయినా నేను మీ ఇంటికి కోడలు కాబోతున్నందుకు సంతోషపడతాను" అని అంటుంది. అది విని రాజశ్రీ సంతోషపడుతుంటే, వినోద్‌కి, చరితకి వెన్నులో వణుకు పుడుతుంటుంది. తల్లి నిర్ణయానికి సామ్రాట్ ఆ ఆశ్చర్యంలోనే ఉంటే, తను ఈ ఇంటి కోడలు కావటం శక్తికి ఇష్టం లేక, "అదేంటి ఆంటీ, పెళ్లి చేసుకోవాల్సిన వినోద్ అభిప్రాయం తీసుకోకుండా మీరు అలా ఎలా తనకు మాటిస్తారు?" అని అడుగుతుంది. శక్తి మాటలకు ముగ్గురు ఉరిమి చూస్తుంటారు. "అది కూడా నిజమేనమ్మా. ఒకసారి వినోద్ అభిప్రాయం కూడా కనుక్కో" అంటాడు సామ్రాట్. "వినోద్ నన్ను ప్రేమిస్తున్నాడు. చచ్చినా ఈ స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు" అని చరిత మనసులో అనుకుంటుంది. వారి మాటలతో రాజశ్రీ కాస్త అనుమానంగా వినోద్ వైపు చూస్తుంది. వినోద్ తటపటాయిస్తూ స్నిగ్ధకి కనిపిస్తుంటాడు. వినోద్ మనసులో చరిత ఉందని స్నిగ్ధకు తెలుసు కాబట్టి మళ్ళీ యాక్టింగ్‌లోకి దిగుతూ, "ఈ ఇంటి వల్ల ఒక ఆడపిల్లయిన నాకు జరిగిన అన్యాయానికి వినోద్ ఒక్కడే న్యాయం చేయగలుగుతాడు ఆంటీ. కాదో కూడదు అని వినోద్ కూడా చేతులెత్తేస్తే
మీ కుటుంబం కారణంగా నేను నా ప్రాణాలని బలి తీసుకోవాల్సిందే అంటూ వినోద్ ముందే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంటుంది. తన మాటలకి వినోద్ కంగారు పడుతుంటే చరితకి టెన్షన్‌తో నరాలు బిగుసుకుపోతుంటాయి. స్నిగ్ధ నటన రాజశ్రీ మనసులో బాగా పడిపోయింది కాబట్టి బాధగా వినోద్ దగ్గరికి వచ్చి నిలబడుతుంది. వినోద్ టెన్షన్‌గా తల్లిని చూస్తుంటాడు. స్నిగ్ధ పడుతున్న బాధ నీకు అర్థమైంది కదా వినోద్ అడుగుతుంది రాజశ్రీ. తన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌తో తన నటన నిజం అనుకొని అర్థమైంది అన్నట్టుగా వినోద్ తల ఊపుతాడు. పక్కనే ఉన్న చరిత హృదయం హడలిపోతుంటుంది. రాజశ్రీ కొడుకుని ఒప్పించడానికి చూస్తూ స్నిగ్ధ అన్నట్టుగా ఈ ఇంటి కారణంగా స్నిగ్ధకు జరిగిన అన్యాయం నువ్వు మాత్రమే పూడ్చగలుగుతావు. మన కారణంగా ఒక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు వినోద్. మీ అన్నయ్య ఎలాగూ స్నిగ్ధని పెళ్లి చేసుకొని తనకు న్యాయం చేయలేడు కాబట్టి నీ వైపు నేను ఆశగా చూస్తూ అడుగుతున్నాను. నా కోరికను మన్నించి స్నిగ్ధని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. తల్లి మాటలకు వినోద్ కన్ఫ్యూజన్లో పడతాడు. పక్కన చరిత టెన్షన్ పడుతూ దేవుడా వినోద్ ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోకూడదు. వినోద్‌కి నేనే భారీగా రావాలి అని మనసులో ఆశగా కోరుకుంటూ ఉంటుంది. మరో పక్క స్నిగ్ధ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆస్కార్ లెవెల్‌లో నటిస్తూ ఉంటుంది. ఇక గాయత్రి కొంగుతో కళ్ళు పిండుకుంటూ నిలబడి కనిపిస్తుంటుంది. చంద్రమౌళి కూడా వినోద్ కళ్ళకి దీనంగా కనిపిస్తుంటాడు. కానీ వినోద్ మనసు మాత్రం చరిత వైపుకే వెళుతుంటుంది. ఆ చూపుల్ని కట్ చేస్తూ స్నిగ్ధ తిరిగి మాట్లాడుతూ మీ అన్నయ్య వల్ల నాకు ఎలాగో అన్యాయం జరిగిపోయింది. కనీసం నువ్వైనా నాకు న్యాయం చేయి వినోద్. ఈ ఇంటికి కోడలుగా రావాలనే నా కోరికని మన్నించి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అంటూ కన్నీళ్లతో వేడుకున్నట్టుగా నటిస్తుంది. వినోద్ ఆ మాటలు విని తల్లి వైపు చూస్తాడు. తన కంటతడి మన ఇంటికి మంచిది కాదు వినోద్ అంటుంది రాజశ్రీ. వినోద్ కొన్ని క్షణాలు ఆలోచించి మనసులో చరిత ఉన్నా తల్లి మాటని కాదనలేక మరొకసారి చరిత వైపు కూడా తిరిగి చూడకుండా సరేనమ్మా అంటాడు. వినోద్ మాటలకి స్నిగ్ధ గ్యాంగ్ సంతోషపడుతుంటే చరితకు మాత్రం గుండె ఆగినట్టుగా అనిపిస్తుంటుంది. వినోద్ ఒప్పుకున్నందుకు రాజశ్రీ గారు కూడా సంతోషపడుతుంటారు. స్నిగ్ధ అంటే శక్తికి కూడా ఇష్టం లేక వినోద్ నిర్ణయానికి అయిష్టంగా ఉంటుంది. ఆలోచించుకునే నీ నిర్ణయం చెప్తున్నావా వినోద్? ఎందుకంటే ఇది పెళ్ళి. ఇలాంటి విషయాల్లో కరెక్ట్ నిర్ణయం తీసుకుంటేనే రాబోయే నీ జీవితం కూడా హ్యాపీగా ఉంటుంది అంటాడు సామ్రాట్. అవును వినోద్. బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అంటుంది శక్తి. ఎక్కడ వినోద్ మళ్ళీ కాదంటాడేమోనని స్నిగ్ధ బ్యాచ్ కాస్త టెన్షన్ పడుతుంటే ఇక్కడ నేను ప్రత్యేకంగా ఆలోచించేది ఏమీ లేదు వదినా. అమ్మ ఇష్టమే నా ఇష్టం అంటాడు వినోద్ మనసులో ఉన్న బాధని దిగమింగుకుంటూ. అది విని స్నిగ్ధ బ్యాచ్ సంతోషపడుతుంటే శక్తికి వినోద్ నిర్ణయం ఇష్టం లేనట్టుగా చూస్తుంటుంది. సామ్రాట్ అటూ ఇటూ కానీ సందిగ్ధంలో కనిపిస్తుంటాడు. వినోద్ తన ఆశల్ని కుప్పకూల్చుకుంటూ కష్టంగా చెప్పిన సమాధానానికి మనసులో బాధపడుతుంటే ఆ మాటలకి చరిత కోపంగా వినోద్ వైపు చూస్తుంటుంది. వినోద్ తనకి మొహం చూపించలేనట్టుగా బాధపడుతూనే కష్టంగా చరిత వైపు చూస్తాడు. చరిత మొహంలో బాధ, కోపం రెండూ ఒకేసారి కొట్టొచ్చినట్టుగా వినోద్‌కి కనిపిస్తుంటాయి. అలా కనిపిస్తున్న తన మొహాన్ని చూసి తట్టుకోలేక బాధగా తలదించుకుంటాడు. స్నిగ్ధ వాళ్ళ చూపుల్ని పసికట్టి థ్యాంక్ యూ వినోద్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ వినోద్ చేతులు పట్టుకొని
ఎమోషనల్‌గా నటిస్తుంటుంది. వాళ్ళిద్దరూ అలా చేతులు పట్టుకోవడం చూస్తుంటే చరిత మనసు విలవిలలాడుతుంటుంది. ఇక వినోద్‌కి తన స్పర్శ ఒక రకమైన జుగుప్సాకరంగా అనిపించేసరికి సున్నితంగా తన చేతుల్ని విడిపించుకుంటాడు. స్నిగ్ధకి అది అర్థమవుతూ, నేనంటే నీకు ఇష్టం లేకపోయినా, నీ మనసులో చరిత ఉన్నా చచ్చినట్టు నువ్వు నన్ను చేసుకోవాల్సిందే వినోద్. అప్పుడే కదా మీ కుటుంబాల్లో చిచ్చు రాజేసి మీ అన్నయ్యని నా వశం చేసుకునేది అని మనసులో అనుకుంటుంది. ఈ అమ్మ కోరికను తీరుస్తున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు వినోద్ అంటుంది రాజశ్రీ కన్నీళ్ళు పెట్టుకుంటూ. నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటమ్మా? నేను నీ కొడుకుని. నీ బాధ, నీ కష్టాన్ని, నీ కన్నీళ్ళని పంచుకునే బాధ్యత నాకుంటుంది అంటాడు వినోద్ బాధపడుతూ. చరిత కన్నీటి పొరలతో వినోద్ మాటల్ని వింటూ ఉంటుంది. తమ్ముడు నిర్ణయానికి సామ్రాట్ అదే సందేహంలో కనిపిస్తుంటే, ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటే మంచిది వదిన గారు అంటుంది గాయత్రి. పెళ్లి ముహూర్తాలు అనగానే చరిత ఇంకా కంగారుగా వినోద్ వైపు చూస్తుంటుంది. వినోద్ మౌనంగా ఉండిపోతాడు. ఈ కార్తీక మాసంలో మా వినోద్‌కి పెళ్లి గడియలు ఉన్నాయని మొన్న పంతులు గారు చెప్పారు. అంటే త్వరలోనే పెళ్లి ముహూర్తం కుదురుతుందిలెండి అంటుంది రాజశ్రీ. మీకు అభ్యంతరం లేకపోతే మాకు బాగా తెలిసిన పంతులు గారు ఉన్నారు. ఆయన ముహూర్తాలు పెట్టాడు అంటే ఖచ్చితంగా పెళ్లి జరగాల్సిందే. ఫోన్ చేస్తే కాసేపట్లో పంతులు గారు ఇక్కడ ఉంటాడు అని చెప్తుంది గాయత్రి. అయితే వారినే పిలిపించండి. ఇప్పుడే ముహూర్తాలు కూడా పెట్టించుకుందాము అంటుంది రాజశ్రీ. అంత తొందర ఎందుకు ఆంటీ? ముహూర్తాలు నిదానంగా పెట్టించుకోవచ్చు కదా అంటుంది శక్తి. ఆ మాటకి స్నిగ్ధ, గాయత్రి, చంద్రమౌళి తన వైపు కోపంగా చూస్తుంటే, అనుకున్నాక ఆలస్యం చేయడం ఎందుకమ్మా? ఇప్పటికే స్నిగ్ధ పెళ్ళి ఒకసారి ఆగింది. పంతులు గారిని ఇప్పుడే పిలిపిస్తే దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉంటే చూసి చెప్తాడు కదా అంటుంది రాజశ్రీ. అవును వదిన, మేము ఎంతైనా ఆడపిల్ల వాళ్ళం కదా. మీ అమ్మాయికి పెళ్లి కుదిరి హాస్పిటల్ పాలైందంట ఏంటి అని అందరూ మమ్మల్ని నలుగురు నాలుగు విధాలుగా అడుగుతుంటే సమాధానం చెప్పలేక చచ్చిపోయాము. లోకానికి సమాధానం చెప్పలేక నా కూతురి పెళ్లి త్వరగా చేయాలని అనుకుంటున్నాము అంటూ బాధ నటిస్తూ చెప్తుంది గాయత్రి. దగ్గరలో ముహూర్తం ఉంటే అలాగే చేద్దాంలే గాయత్రి. పంతులు గారిని రానివ్వండి. ఎన్ని రోజుల్లో ముహూర్తం పెడతాడో చూద్దాము అంటుంది రాజశ్రీ. తన కళ్ళ ముందే అంతా జరిగిపోతున్నట్టుగా వినోద్ కొంటే ఎక్కడ వినోద్ తనకి పూర్తిగా దూరమైపోతాడేమోనని చరిత కంగారులో ఉంటుంది. చంద్రమౌళి పంతులు గారికి ఫోన్ చేసి మాట్లాడి పెట్టేసి, పంతులు గారు త్వరగానే వస్తానని చెప్పారు అని అంటాడు. సరే రానివ్వండి. ఈలోపు మనం కూర్చొని పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవచ్చు అంటుంది రాజశ్రీ. శక్తికి అదంతా నచ్చక పైకి వెళ్ళిపోతే సామ్రాట్ అది గమనించే తల్లికి తోడుగా కూర్చొని ఉంటాడు. శక్తి అలా కోపంగా వెళ్ళటం కూడా స్నిగ్ధ చూస్తూ, నాకు కావలసిన సామ్రాట్ని నువ్వు దక్కించుకున్నావు కదా శక్తి. ఇక్కడి నుండి నాది ఆట అని అనుకుంటుంది మనసులో. ఇక చరిత కన్నీటి పొరలతోనే వినోద్ వైపు చూస్తుంటే వినోద్‌కి ఏదో ఫోన్ వస్తున్నట్టుగా రింగ్ అవుతుంది. ఆ కాల్ చూసి చరితని బాధగా చూస్తూనే అక్కడి నుండి కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళందరూ మాటల్లో ఉన్నది చరిత గమనించి చరిత వినోద్ కోసం బయటికి వెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళిపోవటం స్నిగ్ధ గమనిస్తూనే ఉంటుంది. వినోద్ ఏదో కాల్ మాట్లాడుతుంటే చరిత అక్కడికొచ్చి కాల్ మాట్లాడుతున్న వినోద్ చేతిలో నుండి కోపంగా ఫోన్ గుంజుకొని ఆ కాల్ కట్ చేస్తుంది. వినోద్ చరితని బాధగా చూస్తూ, ఏంటి చరిత, ఫోన్ అలా గుంజుకున్నావు అని అడుగుతాడు.
అక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు అనుకొని చరిత కోపంగా వినోద్ చేపట్టుకొని టెర్రస్ మీదకి లాక్కొని వెళ్తుంటుంది. చరిత బాధ వినోద్‌కి అర్థమవుతూ, "ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నన్ను వదులు" అంటాడు. చరిత ఆ మాటలు వినిపించుకోకుండా వినోద్ చేపట్టుకొని పైకి లాక్కొని వచ్చింది. చరిత వినోద్ వైపు మండిపోతూ చూస్తూ, "ఆ స్నిగ్ధ రాకముందు నాకేదో చెప్పాలనుకున్నావు కదా వినోద్! ఏంటి అది?" అని అడుగుతుంది. తన మాటలకు తడబడుతూ, "అది ప్రత్యేకంగా చెప్పాలనుకుంది ఏమీ లేదు. మామూలుగా మాట్లాడాలి అన్నట్టుగా అన్నాను. అంతే" అంటాడు. "అదే నాతో ఏం మాట్లాడాలనుకున్నావు?" అని అడుగుతుంది అదే కోపంతో. తన కోపాన్ని చూసి వినోద్ ఇంకా బాధపడుతూ నోరు విప్పలేకపోతుంటాడు. "నన్ను ప్రేమిస్తున్న నువ్వు ఆ స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు?" అని అడుగుతుంది చరిత. మరి వినోద్ ఏం సమాధానం చెప్తాడనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.